నగర శివారు ప్రాంతాల్లోని దొండిగల మున్సిపాలిటీలో డెంగ్యూ జ్వరాలు భయపెడుతున్నాయి. నివాసాల మధ్య డ్రైనేజీ పొంగి ప్రవహిస్తున్నా అధికారులు పట్టించుకోవట్లేదని స్థానికులు వాపోతున్నారు. దొండిగల మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట రామచంద్రయ్య కాలనీలో 15 రోజులుగా మురుగునీటితో ప్రజలు సావాసం చేస్తున్నారు. డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయని, తీవ్ర అవస్థలు పడుతున్నామని మున్సిపల్ కమిషనర్కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మనుషుల ఆరోగ్యాలు పాడవుతున్నా పట్టించుకునే అధికారులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు స్థానికులు వేడుకుంటున్నారు. Perfect. లారీలు తీసుకొని కొన్ని అట్లనే ఇక్కడ చూడరా నాన్న చిన్నోడా ఇప్పుడు అన్న ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి వాటర్ కంప్లీట్ గా రణిత్ ఆంటీ పేట గ్రామంలో 21 వార్డులో ఈ యొక్క డ్రైనేజ్ సమస్య చాలా రోజులు అని కష్టపడుతున్నారు. వాళ్ళ ఇండ్లకు చాలా చేరడం వల్ల ఇద్దరు ఆల్రెడీ 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఉన్న ఆమె లోపల నుంచి బయటకు రాని పరిస్థితి. అధికారులు పట్టించుకుంటలే. ఇక్కడ ఉన్న బోర్ల గిట్ట వాటర్ అదే డ్రైనేజ్ నిండిపోయింది. వాళ్ళు తక్షణమే ఇమ్మీడియట్లీ నిజాంపేట్ కార్పొరేషన్ సంబంధించిన వాటరే కాబట్టి తక్షణమే మన కమిషనర్ వాళ్ళకి లెటర్ రాసైనా సరే ఇమ్మీడియట్లీ ఇలా చేయకపోతే వీళ్ళు చనిపోయే ప్రమాదాలు ఉంది కాబట్టి తక్షణమే కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. మీ మీడియా వారందరూ మా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోవాల్సిన పరిష్కారం అవుతుంది. ఇక్కడ ఏ నాయకుడు పట్టించుకుంటలేడు. ఎమ్మెల్యే అయితే కనీసం ఇన్నిసార్లు మేము వాట్సాప్లో ఇట్లా చూస్తలేము. గత నేను 25 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. 5 సంవత్సరాల నుంచి ఇన్ని బోరి నీళ్ళు మా ఇంటి మీదకి వస్తున్నాయి. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. బోర్లో నీళ్ళు కూడా వస్తున్నాయి. మాకు తాటాన్ని కూడా ఏం లేదు. ఎవరు రావట్లేదు ఇక్కడికి. మాకు దయచేసి మంచి చేయాలని కోరుకుంటున్నాం. ఈ 22 వార్డులో మంజు వైన్స్ వెనక సైడ్ ఉన్న ఇళ్లలోకి మురుగునీరు వస్తుంది. ఈ మురుగునీరు అనేది ఇప్పుడు ఇక్కడ మెయిన్ రోడ్ దగ్గర నుంచి కొంత దూరం అండర్ గ్రౌండ్ లైన్ వేసుకెళ్లారు. అది దాదాపుగా 50 లక్షలు ఖర్చు పెట్టి వేసి ఇక్కడ శిలాపలకం కూడా వేసుకున్నారు ఎమ్మెల్యే వీళ్ళంతా లీడర్లు అందరూ కూడా. కొంత దూరం తీసుకెళ్లి దాన్ని ఆపడం వల్ల అక్కడ ఉన్న ప్లాట్ల వాళ్ళు దాని మీద దాని కాడ మట్టి పోసి క్లోజ్ చేయడం వల్ల ఈ డ్రైనేజ్ పొంగి మా ఇళ్లలోకి వస్తున్నాయి. మా అంత డౌన్లో ఉండి వల్ల రోజు ఈ వాటర్ తాగాల్సి వస్తుంది. ఇట్లనే ఉంటున్నాం. గత 5 సంవత్సరాలు బట్టి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉన్నాము. కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. దయచేసి మీ మీడియా వల్ల కలెక్ట్ చేసుకుని వాళ్ళ దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్తారని కోరుతున్నాం. ఆల్రెడీ కమిషనర్ గారికి కూడా లెటర్ ఇవ్వడం కూడా జరిగింది మొన్న 28వ తారీఖు. అని చేస్తామంటున్నారు కానీ ఎప్పుడు చేస్తాం ఏందనేది చెప్పకుండా ఉన్నారు ఆయన. మీ మీడియా వలన కనీసం వాళ్ళ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మా సమస్యను పరిష్కారం దిశగా తీసుకెళ్తారని కోరుకుంటున్నాం. ఓకే రైట్.